అనుకున్నదే జరుగుతోంది, అనుకున్నదే జరగబోతోందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ఇంతవరకు నేరుగా అమెరికా రంగంలోకి దిగలేదనుకునే క్రమంలో ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగిపోయిందా? దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేది ఆర్టీవీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మూడో ప్రపంచ యుద్ధానికి ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయా? పశ్చిమాసియా కేంద్రంగా ఆ సమీకరణాలు మారుతున్నాయా? ఇజ్రాయెల్ ఇరాన్ వారులోకి అగ్రరాజ్యం అమెరికా అడుగు పెట్టేసిందా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. ఇజ్రాయెల్కు మద్దతుగా కదిలింది అమెరికా వార్షిప్స్ ఇప్పుడు ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి దిగాయి. ఇప్పుడు యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధ నౌక రంగంలోకి దిగింది. అరేబియా మిడ్టెరేనియన్ సీలను కవర్ చేసేలా ప్లానింగ్ చేస్తుంది. ఇప్పటికే న్యూక్లియర్ డీల్ పై ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. 60 రోజులు గడువు ఇచ్చా, ఇరాన్ ఉపయోగించుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా డీల్కు ఓకే అంటే యుద్ధం ఆపేస్తా అంటున్నాడు ట్రంప్. వచ్చాడండి పెద్ద ఆయన, ఆపేస్తాడంట యుద్ధం, ప్రతిదానికి ఆపేస్తాడంటాడు. ఓకే, సో ఆ సబ్జెక్ట్ తర్వాత వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఈ యుఎస్ఎస్ థామస్ హడ్నర్ అదొక డెస్ట్రాయర్, దాంతోపాటు బలిస్టిక్ మిజైల్స్ కూడా ఉంది. అంటే వచ్చే ఆ క్షిపణిని ధ్వంసం చేయడమే కాదు, క్షిపణిని ప్రయోగించగల సత్తా కూడా దీనికి ఉంది. మీరు చూడొచ్చు అమెరికా వార్షిప్స్ యుఎస్ఎస్ గెరాల్డ్ ఆఫ్ ఫోర్ట్ అది ఇప్పటికీ అక్కడికి సిద్ధమైంది. మీరు చూడొచ్చు దాంట్లో ఫైటర్ జెట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే యుద్ధంలో దిగేందుకు కూడా సిద్ధం కాబోతోంది. దాంట్లో ఏమున్నాయంటే ఇటు డెస్ట్రాయర్స్ అంటే అటు ప్రయోగించే మిజైల్స్ని వాటిని ధ్వంసం చేయడమే కాదు, గాల్లో పేల్చేయడమే కాదు, ఇవి కూడా తిరిగి దాడి చేయగలవు. ప్రస్తుతం మిడ్టెరేనియన్కి మధ్యధరా సముద్రానికి సంబంధించి ఆ పరిస్థితులు మీరు చూస్తున్నారు. నేరుగా ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎక్కడో ఇండైరెక్ట్గా కనిపించింది, కానీ ఇప్పుడు అమెరికా ఎందుకు రంగంలోకి దిగింది? ఈ కయ్యాన్ని మరింత ఎందుకు పెంచాలనుకుంటోంది? ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వరల్డ్ వార్కి ఇప్పుడు అమెరికా కాలు దువ్వుతోందా? అమెరికా ఇప్పుడు ఏం చేయబోతోంది? మధ్యధరా సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలోని పరిణామాలు మారుతున్నాయి. ఇప్పుడు అమెరికా తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్కి మద్దతుగా రంగంలోకి దిగింది. ఇప్పటికే 2 వార్ హెడ్స్ని అటుగా తరలిస్తోంది. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. అంతకన్నా ముందు ఒక ట్వీట్ చూద్దాం. ఆ ట్వీట్ చూసి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ ట్వీట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ అమెరికా రంగంలోకి సిద్ధమవుతోంది, ఇన్ఫాక్ట్ దిగేందుకు సిద్ధమవుతోంది. బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడుకుంటున్న విజువల్స్ మీరు చూశారు. ఒకసారి ఆ ట్వీట్ని చూద్దాం. గత కొద్ది గంటల క్రితం డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో చేసిన పోస్ట్ ఇది. దాంట్లో ఏమన్నాడంటే ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక 60 రోజులు నేను టైం ఇచ్చా. ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ట్రూత్ ఖాతాలో అన్న మాటనివి, ఇది నేనంటున్న మాట కాదు, స్వయాన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్న ఆ ట్రూత్ ఖాతాలో అకౌంట్లో తన ట్రూత్ ఖాతాను ఒకటి ఉంటుంది. ఆ ఖాతాలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన సందర్భం దాంట్లోనే ఈ ప్రస్తావించాడు. 60 రోజులు గడిచిపోయింది, అయినా మీరు మారలేదు. ఇప్పుడు నా చేతుల్లో ఏం లేదు, ఇంకా మీరు నా చేతుల్లో ఈ ఘటన అంటే యుద్ధం ఆగాలని కోరుకుంటే మించిపోయిందేం లేదు, ఇంకా సమయం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. ఎందుకే ఏమంటున్నాడు అనేది నేను ఒకసారి మీకు పూసుకొచ్చినట్టు వివరించే ప్రయత్నం చేస్తా. ఇరాన్కి నేను ఛాన్స్ ఇచ్చాను, అది మీరు చూస్తే ఐ గేవ్ ఇరాన్ ఛాన్స్ అంటూ ప్రారంభించాడు. నేను ఇరాన్కి ఛాన్స్ ఇచ్చాను, వాళ్ళకి చెప్పాను స్ట్రాంగెస్ట్ వర్డ్స్, చాలా పదునైన పదజాలంతో చెప్పాను. ఏమని? జస్ట్ డూ ఇట్, వెంటనే ఆ డీల్ని కుదిరించేసుకోండి అంటూ చెప్పాను. అది ఎంత కష్టమైనా ఏమైనా సరే మీరు కుదుర్చుకోండి అన్నా, కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళకి నేను ఇంకా చెప్పా, ఒకవేళ మీరు కనుక యాంటిసిపేట్ చేసినా లేకపోతే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం జరిగినా ఇటు ఇబ్బందికర వాతావరణం గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మా ఎక్విప్మెంట్ని కొనుక్కున్న ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఇజ్రాయెల్ లాంటివి ఇప్పటికే బలపడ్డాయి అంటూ కూడా ట్రంప్ తన ఖాతాలో చెప్పుకొచ్చాడు. సో ఈ నేపథ్యంలోనే ఇంకా ఏమన్నాడంటే ఒకసారి ఆ ట్వీట్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకేమన్నాడంటే బైఫార్ అంటూ మాట్లాడుతూ, దే ఆర్ ఆల్ డెడ్ నవ్ అండ్ ఇట్ విల్ ఓన్లీ గెట్ వర్స్. మరి ముఖ్యంగా దానికి సంబంధించి కొద్ది 2-3 లైన్స్ నుంచి మాట్లాడుకుంటే, certain Iranian hardliners spoke bravely but they didn't know what was about to happen. ఏం జరుగుతుందో వాళ్ళకు తెలీదు, వాళ్ళకి అర్థం కావట్లేదు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమంటారంటే దే ఆర్ ఆల్ డెడ్ నవ్,
గుర్తుందా? ఇప్పటికే ముగ్గురు అణ్వాయుధాలకు సంబంధించిన శాస్త్రవేత్తలని, దాంతోపాటు వాళ్ళ సైన్యాధ్యక్షుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ని కూడా ఇజ్రాయెల్ తన దాడులతో లేపేసింది. ఇక్కడ అమెరికా తనకు సంబంధం లేదంటోంది. బట్ దాన్ని ఇక్కడ కోట్ చేయడం జరిగింది. నేను అంటున్న మాట కాదు, తన ట్రూత్ ఖాతాలో డొనాల్డ్ ట్రంప్ అంటున్న మాటని నేను ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది. ఇంకా ఏమంటాడంటే ఇక్కడిక ఈ బ్రిటాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. దీని గురించి మాట్లాడుతూనే ఎప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా డీల్ కుదుర్చుకోండి, న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోండి అంటూ కూడా వ్యాపారులు ఎదుర్కోవడంతో ట్రంప్ వీళ్ళకి చెప్తున్నాడు. ఎవరికి? ఇరాన్కి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్న చందంగా ఒక 2 వార్ హెడ్స్ అటువైపు పంపించడం జరుగుతోంది మధ్యధరా సముద్రానికి, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్కి మద్దతుగా. ఆ 2 కూడా చాలా కీలకమైన వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే ఎగ్జాక్ట్లీ మీరు మనం మాట్లాడుకున్న కాన్వర్జేషన్లో కూడా మీరు అన్నం జరిగింది. ఈరోజు రాత్రి చాలా పెద్ద పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి, బహుశా మనం అనుకున్న ఆ కాన్వర్జేషన్ టైంలోనే పెద్ద పరిణామమే చోటు చేసుకుంది. అండ్ ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఇక్కడ 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి అనేది ఒక వర్షం అయితే, ఇక్కడ అమెరికా వ్యవహరిస్తున్న తీరు మాత్రం పూర్తిగా కూడా ఆర్థికపరమైన అంశాలతో దేశాలని భయపెట్టే ప్రయత్నం చేస్తుందేమో అనే ఒక చెడ్డ పేరు కూడా అమెరికాకి వస్తుంది. దాని మీద కూడా అంటే ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయడం వెనకాల ఇరాన్కి ముందే చెప్పాను షరతులతో విధించిన ఒక డెడ్ లైన్ ఇచ్చింది. ఇప్పటికే న్యూక్లియర్ డీల్ ని ఇరాక్ ని వార్నింగ్ చేసిన పరిస్థితి మనం మర్చిపోకూడదు. 60 రోజుల్లో మీరు ఉపయోగించుకోలేదు, మీరు నేను చెప్పిన డీల్ని మీరు నా దగ్గర ఉన్న అణ్వాయుధాలని కావచ్చు, అణుబాంబుల్ని కావచ్చు, లేకపోతే ఇతర సామాగ్రిని మీరు కొనుక్కోమని మీకు నేను చెప్పాను. 60 రోజులు దాటిపోయినా కూడా మీరు దాన్ని పట్టించుకోలేదు, ఇప్పుడు అనుభవిస్తున్నారు అనేది ఒక హెచ్చరిక ధోరణి. అంటే అమెరికా ఏం చేస్తుంది, ఇక్కడ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ పోరుని తన ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కంప్లీట్ చేసుకునే దానికి అమెరికా ఉపయోగపడుతుందా అని ఒక ఆరోపణ కూడా చర్చ జరుగుతోంది. సరే, ఇది ఎంతవరకు ఉన్నా కానీ ఈ 2 ప్రపంచ దేశాల మధ్య, ఒకటి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న నిన్న రాత్రి మనం ముందుగానే అనుకున్నాం, రాత్రి ఖచ్చితంగా ఏదో జరగబోతుంది, ఖచ్చితంగా వాళ్ళకి క్లిష్ట పరిస్థితులు రాబోతున్నాయి, రేపు మార్నింగ్ కల్లా చాలా పరిణామాలు మారబోతున్నాయి. సో ఇప్పటికే ఇజ్రాయెల్ భారతదేశానికి కూడా ఫోన్ చేసింది, ప్రధానమంత్రితో మాట్లాడిన పరిస్థితి, మాకు మద్దతు తెలపాలని చెప్పి ఇజ్రాయెల్ కోరుకుంటుంది. మరోవైపు ఇజ్రాయెల్ కి మద్దతుగా అమెరికా వార్షిప్ కూడా బయలుదేరి ఇజ్రాయెల్ వైపుకి వస్తున్న పరిస్థితి. సో ఒక డీల్ అంటే ఇప్పటికైనా డీల్ ఓకే అంటే యుద్ధం ఆపేస్తామన్నది ట్రంప్ చెప్తున్నారు. అంటే ఇరాన్ మీద ఒత్తిడి చేసి ఇరాన్ దగ్గర ఉన్న అమెరికా దగ్గర ఉన్న అవసరమైన అణ్వాయుధాలని కొనుగోలు ప్రక్రియ చేస్తే వార్షిప్ ని ఆపేస్తాను అని చెప్పి చెప్పడం వెనకాల అమెరికా తన అంటే పెద్దరికాన్ని పోగొట్టుకోబోతుంది, తన చిల్లర వ్యాపారం చేస్తుంది అనే ఒక చర్చ పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల మధ్య జరుగుతుంది. దీన్ని మనం అంటే ఈ వ్యవహారం మీద ట్రంప్ చేసిన ట్వీట్ కావచ్చు, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం కొంత అన్ని ప్రపంచ దేశాలు కావచ్చు, లేకపోతే కామన్ పబ్లిక్ ఈవెన్ అమెరికాలో కూడా కొంత నిరసనలు వస్తున్న పరిస్థితి. ఏదైనా ఒక అగ్రదేశంగా ఉన్న రాజ్యం, ఏదైనా ఒక ఇద్దరు మధ్య గొడవ జరిగినప్పుడు, ఇద్దరు మధ్య జరిగిన ఒక వారితో లేకపోతే ఇంకొకటి సన్నాహాలు వచ్చినప్పుడు నువ్వు ప్రధాన పాత్ర పోషించాలి, కానీ నువ్వు బెదిరించి వాళ్ళ సైడ్ నుంచి ఒక దేశానికి మద్దతు తెలిపి మన దేశాన్ని బెదిరించే ప్రయత్నం చేయడం వెనకాలే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉంది అనేది క్లియర్ గా జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన వ్యవహారంలో కూడా ట్రంప్ జోక్యాన్ని ఎవరు సహించలేకపోయారు. మనం ఈవెన్ మన భారతీయులు కూడా ఎక్కడ ట్రంప్ జోక్యాన్ని సహించుకోలేని అంత స్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో అమెరికాకి అన్ని దేశాలు లేకపోతే కొన్ని దేశాలు పూర్తిగా గుణపాఠం చెప్పే పరిస్థితి, పర్టికులర్ గా ట్రంప్ లాంటి వ్యక్తులకు. ఇక్కడ ట్రంప్ గురించి మాట్లాడుకోవాలి. గతంలో అమెరికాకి పాలించిన చాలా మంది ప్రెసిడెంట్లు ఎక్కడ కూడా ఈ తరహా వ్యవహరించాలి, కానీ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం కొంత ఆక్షేపణలు ఉన్నాయి, కొంత ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితి. కానీ
ఇప్పుడు వారు కానీ నిజంగానే ప్రారంభమవుతుంది అని అనుకుంటే వారికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అమెరికా వ్యవహరిస్తున్న తీరు ఒకవైపు పక్కన పెడదాం. ఇప్పుడు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వారు ఎంత దూరం పోతుంది. నిన్న రాత్రి మనం ఊహించినట్టుగానే పెద్ద ఎత్తున ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేసే పరిస్థితి చేశారు. సో ఇరువైపులా క్షిపణి దాడులు జరిగాయి. కానీ బలమైన శక్తి ఉన్న ఇజ్రాయెల్ అంటే దేశం కూడా ఇరాన్ ఉపయోగించిన ఈ బాంబ్స్ ని రిఫ్యూజ్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. దాదాపుగా అన్ని కూడా అక్కడ ఇజ్రాయెల్ మీద పడ్డ పరిస్థితి. అందుకే ఇజ్రాయెల్ ఇప్పుడు భారతదేశ మద్దతు కోరుకుంటుంది, తర్వాత అన్ని దేశాల మద్దతు కోరుకుంటున్న పరిస్థితి. సరే ఈ రెండు మధ్య జరుగుతున్న వ్యవహారంలో ఎంతవరకు ముందుకు వెళ్తాయి అంటే రాబోయే రోజుల్లో అమెరికా వ్యవహార శైలి ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఇజ్రాయెల్ కి మద్దతుగా పోతున్నాడు. మరి రష్యా ఎలా ఉండబోతుంది? రష్యా వ్యవహార శైలి ఏంటి? భారతదేశం యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశం ఏ విధంగా మద్దతు తెలిపే పరిస్థితికి వెళ్తుంది? ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇప్పుడు తలెత్తే పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా కొన్ని కీలకమైన పరిణామాలు జరిగే పరిస్థితి ఉంది. రష్యా ఇప్పుడు వస్తే ఎక్కడ తన మద్దతు ఎవరికైనా బయటికి చెప్పలేదు. ఒకవైపు రష్యన్ కూడా దాని పక్కన ఉన్న దేశంతోనే కొంత సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇతర దేశాలకి ఏ విధంగా మద్దతు తెలుపుతుంది, సహాయం చేస్తుంది అనే దాని మీద కూడా కొంత చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ కావచ్చు, లేకపోతే ఇది కొంత సీరియస్ గా మారుతున్న పరిస్థితి. అంటే ఎందుకో పశ్చిమాసియా దేశాల్లో కొంత పరిస్థితులు బాగలేవు. చిన్న దేశాల మధ్య కూడా అక్కడ పరిస్థితులు కొంత ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర అనుభవాలు ఉన్నాయి, మేము అవసరమైతే అనుభవాలు పేలుస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు మరి ఇప్పుడున్న ఇటువంటి సిచ్యువేషన్ ని యుఏ లాంటి సంస్థలు కావచ్చు, లేకపోతే యుఎస్కో లాంటి సంస్థలు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆపుతాయి, వాళ్ళ రోల్ ఏ విధంగా ఉంటుంది? ప్రపంచ దేశాలు శాస్త్రి కోరుకుంటామని చెప్పి జెనీవా లాంటి ఒప్పందాలు గతంలో ఉన్నాయి. వీటన్నింటినీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉందా? ఎవరు ఇప్పుడు ముందడుగు వేస్తారు, ఎవరు పెద్దన్న పాత్ర పోషిస్తారు అనే అంశాన్ని కూడా చూడాలి. కానీ అమెరికా లాంటి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ మాత్రం వన్ సైడ్ లైన్ తీసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. తను ఇరాక్ కి ముందు మీరు నా దగ్గర కొనుగోలు చేయాలి ఆయుధాలు అని చెప్పి డిమాండ్ చేసి మరి అది చేయలేదు, మీరు 60 రోజుల్లో మీరు అందరూ చచ్చిపోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. తన ట్వీట్ ని చూస్తే ఒక అధ్యక్షుడు, ఒక అగ్రదేశానికి అధ్యక్షుడు ఇటువంటి ట్వీట్ చేస్తారా అని కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. బేసిక్ గా చాలా మంది దీని మీద మాట్లాడుతున్నారు. సో ఇటువంటి క్రూయల్ మెంటాలిటీకి ట్రంప్ కు ఉందా? మరి ఇటువంటి వ్యక్తుల అమెరికన్స్ అక్కడ ప్రెసిడెంట్ గా తీసుకున్నారు అని అంటే ఇప్పటికే ట్రంప్ కి అక్కడున్న అమెరికాలో అంతర్గత పోరు పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు తన స్నేహితుడితో ప్రచన్న యుద్ధానికి అతను సిద్ధమైన పరిస్థితి. సో ఇవన్నీ ఉన్న దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. మన వైపు ఎక్కువ ఏదైనా విషయం వస్తే పక్కదారి పెట్టించేదానికి వేరే అంశాలు ఎక్కువ ఉండడం. సో ట్రంప్ కూడా అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడా, ఆ దిశగా అడుగులు వేస్తున్నాడా? అమెరికాలో అంతర్గతంగా జరుగుతున్న వారిని లేకపోతే ఆ వ్యతిరేకతను తెప్పించుకునే దానికి ఈ యుద్ధం పేరు మీద కొంత ఈ విధంగా మారే ప్రయత్నం చేయబోతున్నారా అనేది కూడా కొంత. కానీ ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో మాత్రం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే ఒక చర్చ జరుగుతుంది. బట్ అంత దూరం వెళ్ళకపోవచ్చు. అంటే ఇవన్నీ కూడా అంత దూరం వెళ్లే పరిస్థితులు రాకపోవచ్చు. ఎందుకంటే మిగతా అగ్రదేశాలు జర్మనీ కావచ్చు, రష్యా కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా ఎక్కడ స్టేట్మెంట్స్ ఎక్కడ దేని గురించి కూడా మాట్లాడలేదు. ఒకవేళ అంత దూరం వస్తే భారతదేశం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తాం, ఎవరికి మద్దతు ఇస్తామని. కాకపోతే ప్రధాని మంత్రి మాత్రం క్లియర్ గా చెప్పారు, ఇజ్రాయెల్ నాకు ఫోన్ చేసింది, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నాతో మాట్లాడారు అని చెప్పి. అంతేగాని దాని తర్వాత ఫర్దర్ గా తన ఉద్దేశం ఏంటి అనేది చెప్పాల. చాలా దేశాలు ఇటువంటి యుద్ధాలు వద్దని కోరుకునే పరిస్థితులు ఉంటే శాంతిగా ఉండాలనే ప్రయత్నం అయితే చేస్తాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా దారి తీస్తాయి? ఈ రాష్ట్రానికి లోపల మరింత ఉధృతంగా దాడులు జరగబోయే పరిస్థితి ఉందా, లేకపోతే దాడులను ఇజ్రాయెల్ అడ్డుకోబోతుందా, లేదు ఇజ్రాయెల్ ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది? ఇరాన్ రెండు కూడా మా దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నారు. దానికి కూడా మెంటల్ గా ప్రిపరేషన్ చేస్తున్నాయి కొన్ని ఇరాన్. అలాగే కొన్ని ప్రాంతాల్లో అందుకు సంబంధించిన వ్యవహారం మీద కొంత
దాదాపు జరిగినట్టుగా కూడా సమాచారం ఉంది. అదే కానీ జరిగితే పక్కన ఉన్న పాకిస్తాన్ కావచ్చు, మన వైపు ఇటు భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నిటినీ హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్ గా అన్నిటినీ అబ్జర్వ్ చేస్తుంది. భారత్ కూడా తన ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, తను ఏం చేయబోతున్నారు అనేది ఈ సాయంత్రం లోపల కొంత ఒక నిర్ణయానికి తీసుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ 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 కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అంతర్జాతీయంగా ఆ పరిణామాలు చూస్తూ ఉంటే క్లియర్ కట్గా ఇది అమెరికా రంగంలోకి దిగినట్టుగానే భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధానికి ఆ సంకేతాలకు సంబంధించి మూడో ప్రపంచ యుద్ధానికి ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయనే సంకేతాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణం పశ్చిమాసియా కేంద్రంగా సమీకరణాలు మారుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా వార్షిప్స్ రంగంలోకి దిగాయి. ఇప్పటికే వార్షిప్ ఒకటి రంగంలోకి దిగింది. అరేబియా అలాగే మిడ్టెరేనియన్ సీలను కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే న్యూక్లియర్ డీల్పై ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. 60 రోజుల గడువుని ఇరాన్ ఉపయోగించుకోలేదంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా డీల్కు ఓకే అంటే సరే, లేకపోతే కష్టం అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఓకే అంటే యుద్ధం ఆపేస్తానంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. ఒకసారి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆ విషయంలో చూసే ప్రయత్నం చేద్దాం. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.